ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, మహోన్నతుడా, ఉన్నతమైన స్థలములలో ఉన్నవాడవు, అనువాడవు, నిరంతరము వేవేల కోట్ల దేవదూతలచే ప్రతిగానాలచే ఆరాధించబడుచున్న గొప్ప దేవ, నీకు వేలాది స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతుడా, నిన్నటి దినమంతయు గత రాత్రి అంతయు మమ్మల్ని కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అందించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయము మొదలుకొని రాత్రి వరకు తండ్రి, మేము చేసే ప్రతి పనులలో, ప్రయత్నాలు, ప్రయాణాలలో, ప్రతి విషయంలో మీరు తోడై మీ క్షేమాన్ని అందించండి తండ్రి. నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. 119వ కీర్తన 50వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. నీ వాక్యము నన్ను బ్రతికించియున్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. అవును తండ్రి, ప్రతి విషయంలో నీ వాక్యము మమ్మల్ని బ్రతికించేదిగా ఉంది దేవా. మా ప్రతి బాధలలో మాకు నెమ్మది కలిగించేదిగా, మాకు ధైర్యము కలిగించేదిగా నీ వాక్యం ఉంది తండ్రి. నీకు స్తోత్రాలు. వాక్యమై ఉన్న దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రతి విషయంలో మీరు తోడై నడిపిస్తున్నారు తండ్రి. మా ప్రతి బాధాకరమైన, దుఃఖకరమైన, వేదనకరమైన పరిస్థితులలో మీరు మమ్మల్ని వెన్నంటే ఉండి నీ వాక్యం చేత బలపరుస్తూ, ధైర్యపరుస్తూ నడిపిస్తున్నారు తండ్రి. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు చేస్తున్న పనులలో, ప్రయత్నాల్లో, ప్రయాణాలలో మీరు తోడై నడిపించండి తండ్రి. దేవా, వారి కుటుంబంలో, వారి జీవితంలో తండ్రి, నీ వాక్యం చేత దినదినము బలపరచండి, ధైర్యపరచండి, ఓదార్చండి, నెమ్మది దయచేయండి తండ్రి. కుటుంబాల మధ్య సమాధానము లేక ఉన్న ప్రతి కుటుంబాన్ని తండ్రి మీరు దర్శించండి, ప్రేమను అందించండి, సమాధానము దయచేయండి తండ్రి. నీకు వందనాలు. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క వ్యక్తిని ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. దేవా, ఆ రోజు మీరు తిన్న దెబ్బల ద్వారా మీకు స్వస్థత అని నీ వాక్యము సెలవిచ్చినట్టుగా తండ్రి, మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి. దేవా, కుటుంబాల మధ్య గొడవలతున్న ప్రతి కుటుంబంలో ప్రేమను అందించండి, సమాధానమును దయచేయండి తండ్రి. పెళ్లి కాని యవ్వన బిడ్డలను దర్శించండి. చక్కటి తండ్రి సంబంధాల చేత చక్కటి వివాహాలు ప్రభా జరుగుటకు మీరు కృప చూపించండి, సహాయం దయచేయండి తండ్రి. ఆర్థికంగా అప్పుల్లో చితికిపోయిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆర్థికంగా లేవనెత్తండి, సహాయం అందించండి తండ్రి. దేవ, మార్గాలు తెరవండి ప్రభా. అప్పుల ఊబిలో నుంచి విడుదల అవుటకు మీరు కృప చూపించండి, సహాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. రక్షణ లేని ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణమైన రక్షణను, మారు మనస్సును దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు దేవా. కోర్టు కేసులలో తండ్రి, ఆస్తి తగాదాలలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి, కోర్టు కేసుల నుంచి విడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలు దేవా, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, నీకే స్తోత్రాలు. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి తండ్రి మీరు తోడై నడిపించండి. నూతన సంవత్సరంను దయా కిరీటంగా అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నూతన ఆశీర్వాదాల చేత, దీవెనల చేత ప్రభ మీరు దీవించండి, ఆశీర్వదించండి, తోడై నడిపించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి, తోడై నడిపించండి. అధికారులను జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాన్ని అందించి ప్రజలందరికీ క్షేమకరమైన పరిపాలన అందించుటకు మీరు కృప చూపించి సహాయము దయచేయమని తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇది నామంతయు తండ్రి మాకు తోడై మీ కృపా క్షేమములు మా వెంట వచ్చునుగాక అని ప్రార్థిస్తూ, పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.